సంచలనాల కోసం ఫేక్ వార్తలు ప్రజల గుండెల్లో ఒక విధమైనటువంటి భయోత్పాతాన్ని సృష్టించేటటువంటి కొంతమంది యూట్యూబర్స్ గురించి చెప్పుకోవాలి, కొన్ని వార్తల గురించి చెప్పుకోవాలి. ఇలాంటి వార్తే ఒకటి 13 సంవత్సరాల బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం. దానికి సంబంధించినటువంటి వార్తల్లో ఎలాంటి ఫేక్ న్యూస్ ఉందో మీ ముందు ఉంచబోయే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. రాజస్థాన్లో ఉన్నటువంటి శ్రీ గంగానగర్లో ఒక 13 సంవత్సరాల బాలిక అదృశ్యమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ పిల్ల ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆ పిల్లకి సంబంధించినటువంటి వివరాలని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మా అమ్మాయి గత కొన్ని రోజులుగా కనపడడం లేదు, స్కూల్ నుంచి వస్తూ స్నేహితురాలు ఇంటికని చెప్పి వెళ్ళింది, తిరిగి మళ్ళీ ఇంటికి రాలేదు, ఆ స్నేహితురాలు ఇంటి దగ్గర నుంచి బయటికి రావడం అనేటటువంటిది వాస్తవము అనేటటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. అలాగే ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి పోలీసులు తీసుకొని ఆ కేసు మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ సిచ్యుయేషన్లో ఒక భయంకరమైనటువంటి వాస్తవం తెలిసింది ఏంటి అంటే, ఈ పాప స్నేహితురాలింటి నుంచి వస్తూ అక్కడ ఉన్నటువంటి ఆటో ఎక్కింది ఇంటికి రావడానికి. 13 సంవత్సరాల ముక్కు పచ్చలారనటువంటి బాలిక. వెంటనే ఆ బాలిక ఒంటరిగా ఉండడం చూసి, ఒంటరిగా తన ఆటోలో ప్రయాణం చేయటం చూసి, ఆ ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో వాడు ఆటో డ్రైవర్ కాదు, ఆటో డ్రైవర్ రూపంలో ఉన్నటువంటి ఒక డాఫర్, వాడే ఆ పిల్ల మీద అఘాయిత్యం చేయటమే కాక ఆ పిల్ల స్పృహ లేనటువంటి స్థితిలో ఆ పిల్లని తీసుకొని ఆటోలో వేసుకొని అక్కడి నుంచి ఆ శ్రీ గంగానగర్లో ఉన్నటువంటి ఒక హోటల్కి అమ్మేశాడు. ట్రాఫికింగ్ అంటే వ్యభిచారం చేయడం కోసమని ఆ పిల్లని ఆ హోటల్ యాజమాన్యానికి అమ్మేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ యజమాని ఆ పిల్లని కొన్ని రోజులు పెట్టుకొని కొంతమందితోటి ఆ పిల్ల మీద అత్యాచారం చేయించడం జరిగింది, వ్యభిచారము. ఆ పిల్లకి తిండి పెట్టారో లేదో తెలీదు, ఆ పిల్ల బాధతో ఏడుస్తున్నా, అలాగే ఆ పిల్ల భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ని ఫేస్ చేస్తున్న ఆ పిల్లకి బలవంతంగా మద్యం తాగించి ఆ పిల్ల స్పృహ కోల్పోయేటట్లు చేసి, అంటే స్పృహ కోల్పోయేటట్లు చేసిందా లేకపోతే మద్యం తాగడం వల్ల ఆ పాపకి ఏమీ తెలియకుండా పోయిందా? ఈ సందర్భంలో ఒక హోటల్ నుంచి మరొక హోటలు, మరొక హోటల్ నుంచి మరొక హోటల్కి ఈ విధంగా 5 రోజుల్లో దాదాపు 32 మంది దరిద్రులు ఆ పాప మీద అఘాయిత్యం చేసి అత్యాచారం చేశారు. భయానకమైనటువంటి ఈ సిచ్యుయేషను, ఈ వార్త ఒక సంచలనమై దావానంలాగా సమాజంలో వ్యాపించింది. అంతవరకు ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాలు. వెంటనే పోలీసులు స్పందించి ఎవరెవరు ఎక్కడున్నారో ఆ హోటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఎవరెవరైతే వీళ్ళు పిలిచారో, ఎవడెవడైతే ఆ పిల్ల జీవితాన్ని కబళించాడో ఆ దరిద్రుల్ని, ఆ మృగాలని 32 మందిలో 14 మందిని ఎతికి పట్టుకొని అరెస్ట్ చేసి వీధులెమ్మట తిప్పి ఊరేగించి సన్మాన సత్కారాలన్నీ కూడా చేశారు. చెయ్యటమే కాదు, ఆ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పాపని ఉంచి ట్రాఫికింగ్, ఆ వ్యభిచార వృత్తిలో దించి ఆ పైశాచికంగా మాట్లాడడానికి కూడా మాటలు రావడం లేదండి. నిజంగా వాళ్ళ మనుషుల, పశువుల ఎన్కౌంటర్ అనేటటువంటిది సరిపోతుందా ఈ సమాజంలో ఇలాంటి వాళ్ళకి? వాళ్ళని అరెస్ట్ చేయడమే కాక ఆ హోటల్స్ని బుల్డోజర్ తోటి నేలమట్టం చేసేశారు. నేలమట్టం చేసేసిన తర్వాత ఈ 14 మందిని రోడ్డు మీద తిప్పుకుంటూ ఊరేగిస్తూ బడిత పూజ చేసి తీసుకెళ్ళి లోపలేశారు. ఇది స్టోరీ. ఆ తర్వాత మన సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది. ఒక వార్త బయటికి వచ్చింది. బయటికి రాగానే ఆ పాపకి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చాయి. ఆ పాప హృదయ విదారకంగా ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో అదంతా వీడియోలు వచ్చాయి. అలాగే ఆ పాప ధరించినటువంటి దుస్తులు రక్తసిక్తమైనటువంటి, రక్తస్రావంతో నిండిపోయినటువంటి ఆ పిల్లకి సంబంధించినటువంటి దుస్తులు చూపించారు. ఆ పిల్లని పలకరించడానికి వచ్చినటువంటి ఆ హిందూ సంఘాల నాయకులు వాళ్ళందరినీ చూపించారు. విపరీతంగా గత కొన్ని రోజుల నుంచి ఈ వార్త విపరీతంగా వైరల్ అవుతుంది. కట్ చేస్తే నిన్న ఒక భయంకరమైనటువంటి సంఘటన ఏంటంటే ఆ పాప చనిపోయింది. ఆ పాప చనిపోయింది అనేటటువంటి వార్త వచ్చింది.
మై డియర్ ఫ్రెండ్స్, నాకు తెలిసినటువంటి వాస్తవం ఏంటి అంటే ఆ పాపకి సంబంధించినటువంటి వివరాలు ఏమీ ఇంతవరకు పోలీసులు బయట పెట్టలేదు. అండర్లైన్ దిస్ పాయింట్. ఆ పాప ఫోటో రిలీజ్ చేయలేదు, ఎందుకంటే ఆ పాప పోక్సో కేసు వస్తుంది. ఆ పోక్సో కేసుకి కింద ఉన్నటువంటి ఆ ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ పాప ఫోటో కానీ, ఆ పాపకి సంబంధించినటువంటి వివరాలు కానీ, హాస్పిటల్కి సంబంధించినటువంటి దృశ్యాలు కానీ ఏవి కూడా పోలీసులు బయట పెట్టలేదు. అలాగే వాళ్ళ పేరెంట్స్ను కూడా బయట పెట్టనివ్వలేదు. ఇది వాస్తవం. అయితే ఈ మాధ్యమాల్లో వచ్చినటువంటి ఈ వీడియోస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇది ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి అంశము. ఉత్తరప్రదేశ్లో ఎప్పుడో జరిగినటువంటి అంశాన్ని ఇప్పుడు మన యూట్యూబర్లు సంచలనం కోసం బయటకు తీసి అందులో ఉన్నటువంటి బాలిక ఏం చెప్తుందో, అది ఆ భాష ఏంటో, ఆ అర్థం ఏంటో, ఎక్కడ వివరాలో ఇవన్నీ కూడా జనాలకి మాయ చేసి చూపిస్తున్నటువంటి మరొక కేసుని తీసుకొచ్చి ఈ 13 ఏళ్ల బాలిక అని చెప్పి ఎంత భయోత్పాతానికి సమాజాన్ని గురి చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఆ పాప క్షేమంగా ఉంది. 13 సంవత్సరాల పాప చనిపోలేదు. ఇంతవరకు ఆ వివరాలు ఏవి కూడా, ఆ పాపకి సంబంధించినటువంటి వివరాలు ఏవి కూడా పోలీసులు జరిగినటువంటి ఉదంతం ఏదైతే ఉందో అంతవరకు మాత్రమే ప్రజలకు రిలీజ్ చేశారు తప్ప సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలేవి ఆ పాపకి సంబంధించినవి కావు. ఆ వీడియోలన్నీ ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి వేరొక బాలికకి సంబంధించినటువంటి ఇష్యూ. అది ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను, యూట్యూబర్స్కి చెప్తున్నాను, అలాగే యూట్యూబ్ ముసుగులో సమాజంలో ఏదో చేస్తున్నాము అనేటటువంటి ఫాల్తూగాళ్ళకి కూడా చెప్తున్నాను, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసేటటువంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను. దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకడు చేస్తున్నాడు, వ్యూవర్షిప్ వచ్చేస్తుంది అని చెప్పి ఎన్ని దారుణాలు ఈ యూట్యూబర్స్ వల్ల సమాజంలో ఎలాంటి దరిద్రమైనటువంటి సిచ్యుయేషన్స్ జరిగినాయో తేజస్వి మీడియా మాధ్యమంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. చేసినటువంటి దరిద్రాలన్నీ ఇన్ని కాదు. వ్యూయర్షిప్ కోసం ఒక్కొక్కడు సమాజాన్ని భ్రష్టు పట్టించి, పక్కదోవ పట్టించి, ఇలాంటి ఎమోషన్స్ని తీసుకొచ్చి సమాజం మీద తప్పుడు సమాచారం ఇచ్చి ప్రతి ఒక్కళ్ళల్లో భయభ్రాంతులకి గురి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మీద వ్యతిరేకత తీసుకురావడమే కాక చట్టం మీద నమ్మకం లేకుండా చేయటం అనేటటువంటిది హేయమైనటువంటి చర్య. ఈ యూట్యూబర్స్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు బుద్ధి జ్ఞానం వస్తుంది మీకు? నాకు అర్థం కాని విషయం. మీరు ఆ పాపని కొంతమంది బ్లర్ వేశారు, కొంతమంది బ్లర్ వేయను కూడా వేయలేదు. కనీసం వీళ్ళకి మీడియాకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా తెలియని చెత్త వెధవలో ఈ యూట్యూబర్స్గా ఉన్నారు. సిగ్గుపడుతున్నాం. చదువు లేదు, సంధ్య లేదు. అసలు చదువు అంటే ఏంటి? జర్నలిజానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మీలో ఎవరికైనా ఏడ్చిందా? ఎవరికైనా ఏడ్చిందా? ఎవ్వడికి లేదండి. అరే, ఒక పోక్సో కేసులో ఒక పాపని టోటల్గా బ్లర్ వేసి చూపించాలి. ఒకవేళ చూపించాల్సి వస్తే మా తేజస్వి మీడియాలో కూడా మొన్న 13 years పాపకి సంబంధించినటువంటి ఇష్యూ వేసేటప్పుడు మొత్తం బ్లర్ చేసి వేయడం అనేటటువంటిది జరిగింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు కానీ, వాళ్ళ బంధువుల వివరాలు కానీ గోప్యంగా ఉంచాలి. టోటల్గా బ్లర్ చేసి వీడియోలు వేయాలి. ఏ ఒక్కడైనా ఇది పాటిస్తున్నాడా? ఏమిరా, మనుషుల మాంసాల మీద, రక్తాల మీద వ్యాపారం చేసుకునేటటువంటి మీరు ఒక మనుషులేనా? ఎంత భయోత్పాతాలు క్రియేట్ చేశారు, ఎంత భయోత్పాతాలు క్రియేట్ చేశారు. ఎందుకో? అరే, మీరు యూట్యూబ్ ఇచ్చే దరిద్రమైన డబ్బుల కోసం, మీ వ్యూవర్షిప్ కోసం, తద్వారా మీరు చేసుకునే ప్రమోషన్స్ కోసము ఏమిరా చేస్తున్నారు సమాజాన్ని? ఏం చేయాలి అసలు? మీ నిజం చెప్తున్నాను కదా, ఆంధ్రాలో తీసుకొచ్చారు చూసారా ప్రత్యేకమైనటువంటి చట్టము, పవన్ కళ్యాణ్ తీసుకొని వచ్చాడు కదా, ఇక్కడ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఇలాంటివి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఎంత ఫేక్ న్యూస్లు, అవగాహన లేనటువంటి వార్తలు, ఎన్ని అబద్ధాలు ప్రచారం అవుతున్నాయో. ఒక పక్క వ్యవస్థని భ్రష్టు పట్టించి అబద్ధాలు ఆడేటటువంటి వెధవల్నే ఫేస్ చేయాలా? నాలెడ్జ్ లేని మీలాంటి దరిద్రుల్ని ఈ సమాజం ఫేస్ చేయాలా? ఎవరిని కరెక్ట్ చేయాలి మేము? ఎక్కడి నుంచి పట్టుకొని వస్తున్నారు అసలు మీరు ఇలాంటివి? కనీసము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలన్న ఆలోచన కూడా ఎవరికి రాలేదు. అరే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అది ఏమొస్తుందో చూసుకునే పని లేదు. రాజస్థాన్ ఇష్యూస్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్, పోనీ రాజస్థాన్ రాదు మీకు, అక్కడ ఉన్నటువంటి భాష జోధ్పూర్ భాష రాదనుకుందాము, కనీసము ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు ఉంటాయి కదా, ఇంగ్లీష్ కూడా రాదు. వెధవలకి హిందీ రాదు, ఎవరికి ఏమీ రాదు.
వచ్చింది ఒకటే ఏంటి అనంటే ఒక ఫోటో పట్టుకొని ఎవడి బుర్రలో ఎంత నికృష్టమైనటువంటి ఆలోచన వస్తే, ఎంత నికృష్టంగా దాన్ని ప్రజెంట్ చేస్తే, ఎంతమంది నికృష్టులు దాన్ని లైక్ చేసి ముందుకు తీసుకెళ్ళి నమ్మితే, అంత నికృష్టమైనటువంటి ప్రమోషన్లు మనం చేసుకుంటే అంత నికృష్టంగా మనం బతుకుని ఎల్లదీయచ్చు, జీవితంలో ఎదగచ్చు. ఏమన్నా అర్థం ఉందా? ఒక్కసారి చెక్ చేసుకోండి. రాజస్థాన్ న్యూస్ పేపర్స్లో ఆ పిల్ల చనిపోయిందని ఎక్కడైనా వార్త ఉంటే నాకు పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎతికాను, విపరీతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి వీడియోస్ నాకు కొంతమంది పెట్టారు. మేడం ఏంటి అది, ఈ ఇష్యూ మీద మీరు మాట్లాడలేదు ఏంటి అని. అరే 1-2 రోజులు ఆగి దాన్ని వాస్తవమా కాదా క్రాస్ చెక్ ఎందుకు చేసుకోరండి? అసలు మాట్లాడాలి, మా ఉద్యోగం ఇదే, మేము దీని మీద బతికేస్తాము అనుకుంటే బ్రతకండి, ఎవ్వరూ వద్దనరు. కానీ అబద్ధాలు, అవాస్తవాలని ప్రచారం చేస్తూ సమాజాన్ని భయభ్రాంతులకి గురి చేసేటటువంటి ఇలాంటి వాళ్ళని ఏమనాలి, ఏ పేరు పెట్టాలి? అరే జనం కూడా ఎరిగొర్రెల్లాగా ఇలాంటి వార్తల చుట్టూ వెళ్ళిపోయి కొన్ని లక్షల వ్యూస్, కొన్ని వందల వేల మెసేజ్లు. అరే మీరన్నా క్రాస్ చెక్ చేసుకోవాలి కదండి, చూసేటోళ్ళు కూడా. అది ఎలా తయారవుతుందో నాకు అర్థమే కావట్లేదండి, ఏమవుతుందో నాకు అరే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను పట్టించుకుంటారంటే పక్క రాష్ట్రాల గురించి కూడా మనకే కావాలి. అక్కడ కూడా ఫేక్ న్యూస్లు వండి వార్చేసేయాలి. ఏం చేస్తున్నారా ఒక్కొక్కడు? ఉండండి. మీకోసం నిజం చెప్తున్నాను, ప్రత్యేకమైన చట్టం వచ్చేదాకా నేను మాత్రం నిద్రపోను. ఎందుకంటే ఓ పక్క ఎంతోమంది ఊడ్చుకొని వస్తున్నారు సమాజాన్ని, మీరు మళ్ళీ చెత్త వేస్తున్నారు. ఈ చెత్తగాళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి అవసరం. అదే ఆ పిల్లల్ని పట్టుకున్నప్పుడు ఆ 14 మందిని తన్నారు చూడండి, అది పోలీసోడు లాఠీ పట్టుకొని, ఆ లాఠీ దెబ్బ ఒక్కసారి చవి చూపిస్తే మీకు అర్థమవుతుంది ఎంత నికృష్టమైనటువంటి వార్తలు వేస్తారు. అరే ఎవడికి ఏ స్టోరీ వస్తే ఆమె యొక్క సృజనాత్మకత మొత్తం దాంట్లో వేసి అవతల పడేస్తారు. దయచేసి నేను చెప్తున్నాను, ఈరోజు మీకేం కాకపోవచ్చు ఈ ఫేక్ న్యూస్ల వల్ల. నిన్నగాక మొన్న చూశారు రావణ్ గాడి పరిస్థితి ఏమైంది అనేది. ప్రశ్న రావణ్ ఇలాంటి ఫేక్ వార్తలు వేసి నన్ను ఎవ్వడు ఏమనట్లేదు కదా అని 4 సంవత్సరాల నుంచి వాడు విపరీతంగా విషం కక్కుతూ చివరికి ఒక స్థాయికి వెళ్ళిపోయినాడు. అప్పుడేం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్? ఏం జరిగింది? వాడు ఆ స్థాయికి వెళ్ళేటప్పటికీ కింద వాడు ఏం మాట్లాడారో ఇవన్నీ కూడా వాడి తప్పులై కూర్చొని ఉన్నాయి. ఈరోజు వాడు బతుకు మొత్తం జైలే. ఎవరు దీనికి కారణం? ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఒక కారణం అయితే, అరే ఎంకరేజ్ చేసిన జనానిది కూడా ఒక కారణం కాదా? మాట్లాడేవాడికి బుర్రా బుద్ధి అట్టాకు లేదు, వాడికి చదువు సంధ్య అంతకంటే లేదు. ఫేక్ సర్టిఫికెట్ గాళ్ళే. నిజంగా మీరందరూ ఫేక్ సర్టిఫికెట్ గాళ్ళేరా? మీరందరూ నాలెడ్జ్లెస్ ఫెలోసే. ఏమనైతే అనుకుంటే అనుకోండి, కొంచెమన్నా జ్ఞానం ఉండండి. సామాజిక బాధ్యత లేకుండా మీరు ఇలాగే ప్రవర్తించండి. మాలాంటి వాళ్ళం గట్టిగా గవర్నమెంట్ పీకల మీద కూర్చునైనా సరే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ఈ అకృత్యాలు, ఈ ఫేక్ న్యూస్లు, ఫేక్ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో మీలాంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపే చట్టం మాత్రం తెచ్చే తీరుతాం. రాసి పెట్టుకోండి. తేజస్వి మీడియా సాక్షిగా చెప్తున్నాను నేను. భారత్ మాతాకి జై.